అందరికీ నమస్తే అండి. బీజేపీ అనే ఒక రాజకీయ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు అంటే చేసే రాజకీయాలు ఎంతో నీతి నిజాయితీ దేశంలో ఇదిగో బీజేపీ అధికారంలోకి రాకముందు 2000 అంటే యూపీఏ 2 గవర్నమెంట్ టైంలో అనేక స్కామ్స్ జరిగాయి. కోల్ కుంభకోణం ఒకటి, అలాగే 2G స్పెక్ట్రమ్, స్కామ్ ఒకటి, అలాగే చాలా స్కామ్స్ జరిగాయి. దాదాపుగా లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి కదా, మనందరికీ తెలుసు. సో అప్పుడు నరేంద్ర మోదీ గారు 2014 నాటికి దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు అంటే ఒక బ్రాండ్. గుజరాత్లో వరుసగా 3 సార్లు గెలవడం, సో అప్పటికే యూపీఏ మీద వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత ఉండడం, సో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి బీజేపీకి. మేము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తీసుకొస్తాం, ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా లక్షల లక్షలు డబ్బులు వేస్తాం, విదేశాల్లో దోచుకున్న నల్లధనం తీసుకొస్తాం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మరి 10 సంవత్సరాల్లో ఏం చేశారు వాళ్ళు? ఏం జరిగింది 10 ఏళ్లలో? నిజంగా నల్లధనం తీసుకొచ్చారా? సరే, అదంతా పక్కన పెట్టేస్తే సింపుల్గా ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక స్కామ్ ఉంది. ఆ స్కామ్ని బీజేపీ 2 రకాలుగా వాడుకుంది. ఒకటి, వాళ్లకు ఆర్థికంగా ఉపయోగం, బీజేపీ పార్టీకి ఆర్థికంగా ముడుపులు అందాయి. 2, వాళ్ళ ప్రధాన పొలిటికల్ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ని మూసేశారు, ఆమ్ ఆద్మీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. సో ఇది మనం మొదటి నుంచి చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అండి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్. యాక్చువల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చిందే అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గా. అరెస్టులు జరిగిన ప్రతి అరెస్టులకి వెనుక కూడా ఆ కంపెనీలని భయపెట్టడం, వాళ్ళని అప్రూవర్గా మార్చుకోవడం, కేజ్రీవాల్ మీద వాళ్ళ చేత సాక్ష్యాలు చెప్పించుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోవడం. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. 2000 ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 2022 నవంబర్ 10వ తేదీ శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా వాజ్ అరెస్టెడ్ బై ఈడీ ఇన్ ద లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2022 నవంబర్ 10న ఆయన అరెస్ట్ అయ్యాడు. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆయనకు చెందిన అరబిందో ఫార్మా నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి 5 కోట్లు వెళ్ళాయి 2022 నవంబర్ 15వ తేదీ. అంటే శరత్ చంద్రారెడ్డి గారు అరెస్ట్ అయిన 5 రోజుల్లోనే ఆ కంపెనీ బీజేపీకి 5 కోట్లు అధికారికంగా ముడుపులు ఇచ్చింది. అధికారికంగా, అనధికారికంగా కాదు. అనధికారికంగా ఇంకా ఎంత ఇచ్చిందో ఇదిగోండి. 15/11/2022 అరబిందో ఫార్మా లిమిటెడ్ బాండ్ నెంబరు ₹1 కోటి, ఇలా 5 బాండ్లు అంటే 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. అర్థమైంది కదా? శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన 5 రోజుల్లోనే బీజేపీకి డబ్బులు వెళ్ళాయి. తర్వాత ఆన్ 1 జూన్ 2023 శరత్ చంద్రారెడ్డి టర్న్డ్ అప్రూవర్. అతను అరెస్ట్ అయిన 7 నెలల తర్వాత అతను అప్రూవర్గా మారిపోయాడు. బాబు మాకేమో సంబంధం లేదు, మేము అన్నీ చెప్పేస్తాం, మమ్మల్ని వదిలేయండి అని. సో అతను అప్రూవర్గా మారిన తర్వాత కొంత విచారణ జరిగిన తర్వాత 8th November 2023 శరత్స్ అరబిందో ఫార్మా గేవ్ అనదర్ 35 crore టు బీజేపీ వయా అరబిందో ఫార్మా ప్లస్ ఏపీఎల్ హెల్త్ కేర్. చూసారా? అతను అప్రూవర్గా మారిన తర్వాత మరో 35 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చారు. ఇదిగో 8/11/2023 అరబిందో ఫార్మా బాండ్ నెంబరు, బాండ్ వాల్యూ భారతీయ జనతా పార్టీ. ఇదిగోండి కంప్లీట్ లిస్ట్. ఇది 35 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది, బీజేపీ అనేది ఒకటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఎవరెవరైతే అవినీతి చేశారో వాళ్ళ ద్వారా ముడుపులు తీసుకుంది. వాళ్ళని భయపెట్టి వాళ్ళ నుంచి ముడుపులు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు. అలాగే వాళ్ళ ప్రధాన పొలిటికల్ టార్గెట్ ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది? నెక్స్ట్ 2024 లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్, అలాగే గుజరాత్, అలాగే
ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇటు చుట్టుపక్కల ఒక 4-5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీయే బీజేపీకి ప్రధాన శత్రువు. ఆమ్ ఆద్మీ పార్టీ 2021 నుంచి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయింది. వాళ్ళకి ఎప్పుడైతే పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ పెట్టుకుందో అప్పటి నుంచి ఢిల్లీ రకరకాల స్కాములు చేయడం మొదలుపెట్టింది. యాక్చువల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రావడమే, ఆ పార్టీ పుట్టుకే అవినీతికి వ్యతిరేకం. కానీ ఆ పార్టీ కూడా అవినీతిమయంగా మారిపోయింది. ఎందుకంటే కమర్షియల్ పాలిటిక్స్తో వెళ్ళిపోయింది. కమర్షియల్ పాలిటిక్స్ దారి ఎంచుకుంది. డబ్బులు సంపాదించడం, డబ్బులు ఖర్చు పెట్టడం, డబ్బులు లాక్కోవడం, అవినీతి చేయడం, ఆ డబ్బులు రాజకీయంలో ఖర్చు పెట్టడం. ఎందుకంటే వాళ్ళ సీట్లు పెంచుకోవాలి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవాలి. సో అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అలా మారేసరికి బీజేపీకి వాళ్ళకి దృష్టి పడింది. వీళ్ళు మనకి పెద్ద శత్రువుగా తయారయ్యారు, వీళ్ళని కట్టడి చేయాలంటే తప్పదు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూసి అలా పట్టుకొని కవిత ఫస్ట్ ఏం చేశారు, శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇతని నుంచి ముడుపులు తీసుకొని పక్కన పెట్టారు. ఆ తర్వాత మాగుంట రాఘవరెడ్డి ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇతన్ని భయపెట్టి ఇతని ద్వారా ముడుపులు తీసుకొని ఇతన్ని వదిలిపెట్టారు. వీళ్ళిద్దరూ అప్రూవర్స్గా మారిపోయారు. వీళ్ళిద్దరు ఇచ్చిన సమాచారంతో కవితని అరెస్ట్ చేశారు. కవితని పట్టుకున్నారు 10 days బ్యాక్. సో కవిత కూడా ఇచ్చిన సమాచారంతో పూర్తి స్థాయి ఆధారాలతో మెయిన్ టార్గెట్, అతిపెద్ద టార్గెట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారనమాట. సో బీజేపీ అంటే ఎన్నికలలోగా 2024 ఎన్నికలలోగా బీజేపీ ఎలా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఎలా ముగించాలనుకుందో అలా ముగించింది. వాళ్ళ క్లైమాక్స్ టార్గెట్ అది, టార్గెట్ ముగించారు. సో ఇంతకంటే కావాలా? ఒకవైపు ఏమో ముడుపులు, ఎవరెవరైతే లబ్ధి పొందారో, ఎవరెవరైతే దీనిలో పాత్రదారులో వాళ్ళందరి నుంచి ముడుపులు వచ్చాయి. మరోవైపు వాళ్ళ ప్రధాన రాజకీయ టార్గెట్ని అరెస్ట్ చేశారు. సో ఎలా చూసినా బీజేపీకే లాభం ఢిల్లీ లిక్కర్ స్కామ్ని బయటకు తీసుకురావడం వల్ల. అదే రాజకీయం. చూసారా రాజకీయం ఎలా ఉందో? థ్యాంక్ యూ.